మేమైతే మా యానివర్సరీకి రిసార్ట్కి వెళ్తున్నాం. సాటర్డే అండ్ సండే 2 days ప్లాన్ చేసుకున్నాం. బట్ యాక్చువల్లీ మా యానివర్సరీ వచ్చేసేసి సండే. కాకపోతే మేము అక్కడ రిసార్ట్లో టెంపుల్స్ ఉంటాయో లేదో అని చెప్పేసి ముందు డేనే టెంపుల్కి వచ్చేసాము. సాటర్డే నాకు ఫేవరెట్ కాబట్టి అండ్ కార్తీక మాసంలో అనమాట యాక్చువల్గా మా యానివర్సరీ. కొంచెం లేట్ పోస్ట్ వస్తుంది. నైదీపం వెలిగిస్తే మంచిది అంటారు అని చెప్పేసి నేను ఇక్కడైతే నైదీపం వెలిగించేస్తున్నాను. ఇక్కడ యాక్చువల్గా ఈ చెట్టు దగ్గరికి వెళ్ళకుండా చాలా ఇట్లా స్టాండ్స్ అన్నీ అడ్డు పెట్టేశారు. కొంచెం జరుపుకొని లోపలికి వెళ్ళి ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని వచ్చాను పూజ. ఎందుకంటే చాలాసేపు అక్కడ ఉంటే ఆల్రెడీ క్లోజ్ చేసిన దగ్గరికి ఎందుకు వెళ్తారేమో అని అంటారేమో అని. సో అలా మేము ఇక్కడ పూజ కంప్లీట్ చేసుకొని దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసాము. అండ్ ఇంట్లోనే యాక్చువల్గా ఫస్ట్ బయట తిందాం అనుకున్నాం. బట్ సాటర్డే నాన్ వెజ్ అలాంటివి ఏమీ తిన్నాం కాబట్టి నేను ఎలాగో ఫాస్టింగ్ ఉంటా. అందుకని రాయేష్ కోసం అయితే ఇంట్లో పులిహోర చేసేసాను. పులిహోర ఏంటంటే కొంచెం ఈజీగా అయిపోతుంది అండ్ తొందరగా చేస్తే ఇప్పుడు టిఫిన్ లాగా చేసేయచ్చు. అండ్ తనకి కార్లో పెట్టుకొని వెళ్తే కార్లో లంచ్ కూడా అయిపోతుంది. ఎందుకంటే మాకు వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 3-4 అవుతుంది. అక్కడ ఆ టైం వరకు కార్లో అట్లీస్ట్ కొంచెం తినేసేయచ్చు అని చెప్పి పులిహోర ప్యాక్ చేశాను అనమాట. ఇంకా మేము స్టార్ట్ అయిపోతాము. మీకు అక్కడ డైరెక్ట్గా చూపించేస్తాను ఎలా ఉంది ఏంటి అని చెప్పి చూసేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ వ్లాగ్స్. అయితే ఇవాళ రిసార్ట్కి వెళ్తున్నాం అనమాట. రిసార్ట్ డీటెయిల్స్ అవన్నీ నేను అక్కడికి వెళ్ళినాక చెప్తా, ఎందుకంటే నాకు కూడా తెలీదు. ఇది వచ్చేసి ఎక్కడ వికారాబాద్. ఇంతకు ముందు మేము ఆల్రెడీ అంటే అప్పుడు యూట్యూబ్ లేదు. మా ఫస్ట్ యానివర్సరీకి అప్పుడు అనంతగిరి హిల్స్ వెళ్ళాను అనమాట. అది కూడా అంటే రిసార్ట్ టైపే, టెంట్ హౌస్ లో ఉంటుంది స్టే అంతా నైట్. చాలా బాగుండింది అప్పుడు వెళ్ళినప్పుడు. ఇప్పుడు కొంచెం డిఫరెంట్ రిసార్ట్ అనమాట. అంటే రూమ్స్ ఉంటాయి, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అండ్ కొన్ని యాక్టివిటీస్ అవన్నీ కూడా ఉంటాయంట. రాయేష్ చెప్పాడు. చూద్దాం అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటది ఏంటి అని. సో మేమైతే మా యానివర్సరీ అక్కడ చేసుకోవడానికి వెళ్తున్నాం. ఐఎమ్ సో ఎక్సైటెడ్. చూద్దాం వెళ్ళినాక ఎలా ఉంటది ఏంటి అని చెప్పేసి. మళ్ళీ కలుస్తా, బాయ్. ఎస్, ఇప్పుడే మేమైతే రింగ్ రోడ్ ఎక్కామన్నమాట. ఇక్కడ నుంచి 1.5 hours చూపిస్తుంది మ్యాప్స్ లో. చూడాలి ఎంత టైం పడుతుందో. వాళ్ళైతే మాకు రిపోర్టింగ్ టైం అంటే చెక్ ఇన్ టైం 2కి ఇచ్చారు. మేము 2 వరకు వెళ్దాము అన్నట్టు ప్లాన్ చేసుకున్నాం కానీ తెలీదు. రాయేష్ ఇక్కడ నుంచే 2 hours కంటే ఎక్కువ పడుతుంది అని చెప్తున్నాడు, కానీ మ్యాప్స్ లో 1.5 hours చూపిస్తుంది. చూద్దాం, డిపెండ్స్ ఆన్ ట్రాఫిక్ అండ్ అదంతా ఎలా వెళ్తాము ఏంటి అని. మేబీ మేము రిసార్ట్స్కి వెళ్తున్నామని అనుకుంటా. క్లైమేట్ అయితే మంచిగా ఉంది, క్లౌడీగా, అంటే కొంచెం ప్రశాంతంగా ఉందన్నమాట. బాగా ఎండగా ఉన్నా కూడా ఎంజాయ్ చేయలేము కదా ఎక్కడికన్నా వెళ్ళినప్పటికీ కూడా. అక్కడ బయట తిరగడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి అదంతా. సో క్లైమేట్ బాగుంది అండ్ నేను ఎక్సైటెడ్గా ఉన్నా. చూద్దాం. అండ్ నాకు ఇవాళ ఆఫీస్ నుంచి ఏ కాల్ రాకూడదు. ఇవాళ వీకెండ్ డే, సాటర్డేనే. బట్ స్టిల్ ఈ మధ్య ప్రాజెక్ట్ డెలివరీ అదంతా ఉండడం వల్ల సాటర్డే లేదు, సండే లేదు, నైట్ 12 లేదు, ఏ టైము లేదు. ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేసి లాగిన్ అడుగుతున్నారు. ల్యాప్టాప్ అయితే నాతో తెచ్చుకున్నాను కానీ బట్ స్టిల్ లాగిన్ అవ్వాలి అనిపించదు కదా. చూద్దాం, హోప్ సో. ఎవరు కాల్ చేయకూడదు, ఎవరు పింగ్ చేయకూడదు లాగిన్ అవ్వమని అని అనేసి అనుకుంటున్నా ఏ వర్క్ కోసం కూడా. ఈ 2 days ఫుల్గా ఎంజాయ్ చేసి మండే నుంచి మళ్ళీ బ్యాక్ టు రొటీన్. చూద్దాం ఏమవుతుందో. ఎస్, మేము ఫైనల్గా వికారాబాద్ వచ్చేసామన్నమాట. 2:30 అయింది. 1కి స్టార్ట్ అయినాం. 2:30 అయింది. 1.5 hour పట్టింది. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం. మ్యాప్స్ అయితే ఇంకో జస్ట్ ఒక 10 minutes చూపిస్తుంది. అక్కడికి వెళ్ళినాక చూపిస్తా రిసార్ట్ అంతా ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఇక్కడ చాలా రిసార్ట్స్ ఉన్నాయి అనుకుంటా. నాకు వచ్చే దారిలో కూడా చాలా కనిపించాయి. అంటే బయట బోట్స్, కొన్ని అండర్ కన్స్ట్రక్షన్, అన్ని ఇటు సైడే ఉంటాయేమో. అంటే హైదరాబాద్ దగ్గరలో మనం ఎప్పుడన్నా రిసార్ట్కి రావాలి అనుకుంటే నాకు తెలిసి ఓన్లీ ఆప్షన్ వికారాబాద్ అనుకుంటా. కారు రోడ్డు ఎంత ఘోరంగా ఉందంటే కారు ఒకటే ఊపేస్తా ఉంది. సరే, అక్కడికి వెళ్ళినాక మళ్ళీ కలుస్తా.
మేమైతే ఫైనల్గా వచ్చేసాము. వాళ్ళు 2కి రమ్మన్నారు. 2:50 అయిందనమాట. సో ఇదంతా ఇక్కడ పైన బయట చూడటానికి చాలా బాగుంది గ్రీనరీగా. వచ్చే దారంతా కూడా అడవి. సో అడవినే కొంచెం క్లియర్ చేసి వీళ్ళు రిసార్ట్ కట్టుకున్నట్టున్నారు. లోపలికి వెళ్ళి ముందైతే చెక్ ఇన్ అయ్యి మన రూము ఇంకా మొత్తం రిసార్ట్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. అక్కడ ఏదో బొమ్మ అన్ని బాగున్నట్టున్నాయి. ఒకసారి అయితే ఇట్లా ఒక ఫుల్ రౌండ్ బయట పార్కింగ్ ఎట్లుంది ఏంటని చూసేయండి. లోపలికి వెళ్ళి చెక్ ఇన్ అవుదాం దా. చెక్ ఇన్ కి డాక్యుమెంట్స్ కావాలా? అంటే పాన్ కార్డ్ కానీ ఆధార్ అన్ని బ్యాగ్ లో ఉన్నాయి. ట్రాన్స్విచ్చిక. అరే నైట్ లో బాగుంటాయా? అంత బాగా అనిపించట్లేగా పేరు. అదేలే ట్రాన్స్విచ్చిక. బుద్ధుడు కూడా బాగున్నాడు దా. కారులో ఉన్నప్పుడు ఏర్పడలే కానీ ఎండ కొడుతున్నట్టుంది బాగా. కారులో ఉన్నప్పుడు ఇదేంటి ఓఆర్ఆర్ మీద ఉన్నప్పుడు మంచిగా అనిపించింది క్లైమేట్. ఏ భలే ఉంది రాజు లోపల. ఎక్కడ అంట ఇదేనా? నేను ఇందాక అక్కడ చూసిన కానీ ఇటు వస్తే వేరే ఏదైనా ఉంటదేమో అనుకున్నా. బాగుంది కదా. కొంచెం చల్లగుంటే బాగుండేది. వాళ్ళు అందుకే 2ంటికి రమ్మన్నట్టున్నారు. మనం వచ్చి సెటిల్ డౌన్ అయ్యి రూమ్ చూసుకొని అంతా చేసేలోపు కొంచెం చల్లబడుతుంది, కొంచెం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అన్నట్టు రమ్మన్నట్టున్నారు. డాగ్. అదే డాగ్స్ కూడా ఎలానా? పెట్స్ ఎలాడా? బాగుంది. ఏం నాట్ ఎలాడు? వైన్ నాట్ ఎలాడా? నోట్ చేసుకోండి. మా ఆయన మందు నాట్ ఎలాడు అన్నందుకు ఫీల్ అవుతుంది. వాళ్ళంతా నో మందు. ఇందాక కార్ దిగినప్పుడు లగేజ్ తీసుకొని రాలే. సో చెక్ ఇన్ అయిపోయింది మాది. రూమ్ కూడా అలాట్ చేశారు. రాయేష్ వెళ్ళి కార్ తీసుకొని వచ్చాడు. సారీ, కార్లో లగేజ్ తీసుకొని వచ్చాడు. అక్కడ వెళ్తుంది కదా బండి, ఆ బండి మనల్ని రూమ్కి తీసుకొని వెళ్తుంది అనమాట. వాళ్ళని డ్రాప్ చేసి వచ్చాక మనం చెక్ ఇన్ అవ్వచ్చు. లెట్స్ వెయిట్. వాళ్ళు డ్రాప్ చేసి వచ్చినాక మనం వెళ్తాం. వాళ్ళదే రూమా మరి? రాగానే కొంచెం ఫ్రెష్ అయ్యా అనమాట. ఇవాళ పొద్దున ఇంట్లో పూజ, డ్రెస్ చేంజ్, అంటే టెంపుల్కి వెళ్ళొచ్చి అంతా చేసేసరికి నాకు కొంచెం కంఫర్ట్గా లేదు. అందుకనే డ్రెస్ చేంజ్ చేసుకున్నా ఇక్కడికి రాగానే. చూద్దాం, ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం. రిసెప్షన్కి కాల్ చేస్తే జిప్ లైనర్, ఇంకా కొన్ని యాక్టివిటీస్, టెన్నిస్ కోర్టు అవన్నీ ఉంటాయని చెప్పారు. కొంచెం అట్లా చూసి, మరి ఇంత దూరం వచ్చినప్పుడు మనం కొంచెం వీడియో తీసుకోవాలి, కొన్ని ఫొటోస్ దిగాలి, కథ అంతా ఉంటుందిగా. ఇవన్నీ చేసుకుందాం. ఇది వేరే వాళ్ళ రూమా? మనం కూర్చోవచ్చు. అక్కడ 2 కుర్చీలు ఉన్నాయి. వేరే. అరే ఇది బాగుంది. బయట సిట్అవుట్ ఉంది చూడు. కానీ రూమ్ చిన్నగా ఉంది కానీ సిట్అవుట్ మంచిగా ఉంది కదా. ఈ బయట ఈ సిట్అవుట్ కూడా బాగుంది చూడు. ఇవన్నీ రూమ్సే అయితే, ఒక్కొక్కటి ఒక్కొక్క రూము. ఇది నువ్వు పంపించిన వీడియోలో నేను ఇదే రూమ్ అనుకుంటా చూసింది ఇన్స్టాగ్రామ్లో.
ఇట్లా కొంచెం వీ షేప్లో వచ్చింది పైన కదా. ఇక్కడ ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క ఏమంటారు నేమ్స్ లాగా ఇచ్చారనమాట. సో మనం తీసుకున్నది కల్ప. ఇప్పుడు మీరు ఈ వీడియోలో కల్ప రూమ్ ఎలా ఉంటుందో చూస్తారు. అండ్ మీరు ఇన్స్టాగ్రామ్లో ఎక్కడన్నా వెతికితే హన్స, ఆరాధ్య ఇలా డిఫరెంట్ రూమ్స్ ఉంటాయి, అవన్నీ కూడా దొరుకుతాయి. ఇక్కడ ఒక చిన్న స్టేజ్లో ఉంది, అంటే మనం చిన్న ఈవెంట్స్ ఏమైనా చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఉన్నాయి రూమ్స్. మనకి ఇంట్లో చిన్న పార్టీ అంటే లైక్ గెట్ టుగెదర్, బర్త్డే పార్టీస్, చిన్నపిల్లలకి అలాంటి ఏమైనా ఉంటే ఇక్కడికి వచ్చామనుకో, ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క రూమ్ ఇచ్చేసినా ఇక్కడ ఒక చిన్న పార్టీ లాగా చేసుకోవచ్చు కదా, చిన్న ఫంక్షన్ లాగా. బర్త్డేస్ అయితే మంచిగా చేసుకోవచ్చు, కాకపోతే బిల్ వాచిపోయిద్దేమో కానీ, బట్ స్టిల్ రిచ్గా గ్రాండ్గా మంచిగా ఉంటుందేమో. ఈ లైట్స్ ఇవన్నీ కొంచెం డెకరేషన్ చేయించుకుంటే. ఎలాగో కాంప్లిమెంటరీ ఫుడ్ ఉంది మనకి. చూద్దాం, ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం. అక్కడ ఒక సిట్అవుట్ ఉంది. ఈ గ్రీనరీ అయితే బాగా మెయింటైన్ చేస్తున్నారు అబ్బా, మంచిగా అనిపిస్తుంది. కొంచెం ఇప్పుడిప్పుడే ఎండబోతుంది, హ్యాపీగా ఉంది. జోర్సీ అంటే గట్టిగా రావట్లేదా వాయిస్? అంటే హ్యాపీగానా? నాకు ఎందుకో కొంచెం వాటర్ అన్నది ఆగుండాలి, కొంచెం ఆయాసం లాగా వస్తుంది మన. ఇట్లా పోదామా, అక్కడ సిట్అవుట్లో వెళ్దామా? అది ఏ స్విమ్మింగ్ పూల్ ఇటు ఉందంట, అక్షయ డైనింగ్ అటు ఉంది. ముందు పూల్కి వెళ్దామా? డైనింగ్కి ఎలాగో నైట్ వెళ్తాం కదా. మరి యాక్టివిటీస్ ఎక్కడ ఉంటాయి? ఇదేలే యాక్టివిటీస్. ఉంటారబ్బా మళ్ళంటి వాళ్ళు, రాగానే ముందు పూల్కి వచ్చినారు. అండ్ ఈ ప్యాకేజ్లో మనకి కాంప్లిమెంటరీ డిన్నర్ అండ్ రేపు పొద్దున బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. యాక్చువల్గా అందులో అయితే ఫోన్లో బుక్ చేసినప్పుడు 4:30 to 5:30 హాట్ డ్రింక్స్ ఉంటాయని చెప్పారు. ఆ టైంకి వెళ్ళి చూద్దాం హాట్ డ్రింక్స్ అంటే ఏమి ఇస్తారు ఏంటి అని చెప్పేసి. అబ్బా పూల్ ఏరియా ఇక్కడ బార్ కౌంటర్ ఉంది, చూసినావా? చేంజ్ రూమ్స్, పూల్. అరే ఇంత కిందకు నేను పడిపోతాను కదా, కూర్చోస్తుందా? కూర్చోరా, పడిపోతుందా? ఇది కిందకి అన్నట్టయింది, అసలు ఒక ఫీలే లేదు. లేకపోతే నాకు ఫీలే రావట్లేదేమో. జస్ట్ ఇట్లా అట్లా మన వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే ఇక్కడ కూర్చోడానికి బాగుంటుంది అంతే. ఊగుతుంటే బాగుంది. మనం పూల్కి నైట్ వద్దాం, కొంచెం అంతా ఎక్స్ప్లోర్ చేశాక వెళ్దామా ఎటన్నా. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. యాక్చువల్గా మీకు ఇందాక ఇంట్రోలో అర్థమై ఉంటుంది రిసార్ట్కి ఎందుకు వచ్చామంటే రేపు మా యానివర్సరీ. ఎప్పుడన్నా మాకు స్పెషల్ ఈవెంట్స్ ఉన్నప్పుడే బడ్జెట్ టైట్ ఉంటుంది అనమాట. నేను వెళ్దామా రిసార్ట్స్కి అంటే వద్దని చెప్పాను, ఎందుకంటే మళ్ళీ ఆల్రెడీ వచ్చే డబ్బులన్నీ ఖర్చు అవుతున్నాయి, ఇప్పుడు మళ్ళీ రిసార్ట్స్ కంటే ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది అని చెప్పేసి వద్దనుకున్నాం. బట్ స్టిల్ లేదు, రాయేష్ యానివర్సరీ మంచిగా చేసుకుందాం అని చెప్పి బుక్ చేశాడు. వచ్చినందుకైతే నాకు హ్యాపీగా అనిపిస్తుంది. లైక్ ఇయర్లీ వన్స్ వస్తాయి కదా, కొంచెం మెమరీస్ ఉండాలి కదా అని చెప్పేసి అనిపించింది. రండి డైనింగ్ ఏరియా చూద్దాం. ఈ స్టోరీ చెప్తూ డైనింగ్ ఏరియా చూద్దాం. మా బర్త్డేస్, ఇద్దరు బర్త్డేస్ మేలో ఉంటాయి, మాకు ఎప్పుడు మేలో టైట్గా ఉంటుంది. అండ్ మా యానివర్సరీ నవంబర్లో. మరి మాకు ఇయర్ అంతా టైట్గానే ఉంటుందో, మా స్పెషల్ డేస్ ఉన్నప్పుడే టైట్గా ఉంటుందో తెలియదు కానీ ఎప్పుడు టైట్గా అనిపిస్తుంది. లోపలికి వెళ్దామా? సరే నైట్ మనకి కాంప్లిమెంటరీ డిన్నర్ ఉంది, అప్పుడు చూపిస్తా బయట అంతా. ఇవి వీటిని ఏమంటారు? క్యాంపింగ్ టెంట్స్. మనకి ఇంకా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ లేదు. మా ఫస్ట్ యానివర్సరీకి మేము ఇక్కడే, అంటే ఈ రిసార్ట్ కాదు వేరే ఒక రిసార్ట్కి వెళ్ళాము, సేమ్ ఇట్లానే క్యాంపింగ్ టెంట్స్ ఉండేవన్నమాట. అందులో నైట్ స్టే మంచిగా అనిపిస్తుంది. సేమ్ అప్పుడు కూడా నవంబర్ చలికాలం వెళ్ళాము, చాలా చలేసింది. కానీ అప్పుడు కూడా స్విమ్మింగ్ పూల్ అని చెప్పేసి కొన్ని మ్యూజికల్ నైట్ అని చెప్పేసి అలా ఉండింది, బాగుంది ఇక్కడ కూర్చోడానికి. ఈసారి ఎప్పుడన్నా ఒక పెద్ద గ్యాంగ్ తో ప్లాన్ చేయాలి, వచ్చి ఆగమాగం చేసి వెళ్ళాలంతా, మంచిగా అనిపిస్తుంది. బాగుంది కదా ఈ ఏరియా.
ప్రశాంతంగా. అక్కడ అటు సైడ్ యాక్టివిటీస్ ఉన్నాయి. అయితే మీరు ఒకవేళ ఇదే రిసార్ట్ ఎందుకు బుక్ చేసుకున్నారు అని అడిగితే నాకు తెలీదు. ఎందుకు ఇదే రిసార్ట్ బుక్ చేసుకున్నాం అంటే మనం వచ్చినాక తెలిసిందిగా ఇంత బాగుందని. అయితే రాయేష్ చాలా రోజుల నుంచి ఇన్స్టాగ్రామ్ లో అక్కడ అంటే చూస్తున్నాడు ఫ్రెండ్స్ అడగడం. సో తను చూసిన దాన్ని బట్టి తనకి ఇది బాగా అనిపించిందంట. నాకు జస్ట్ ఇన్స్టాగ్రామ్ ఒక రీల్ పంపించాడు చూడు అని చెప్పి. అండ్ చెప్పినట్టు ఇక్కడికి రావడానికి ముందు వరకు ఐఎమ్ నాట్ మచ్ ఇంట్రెస్టెడ్. లాస్ట్ 1 month నుంచి నా పరిస్థితి 1 month కాదు 3 months నుంచి లోపలికి వెళ్దామా 3 months నుంచి నా పరిస్థితి ఎలా ఉందంటే ఇందాకే ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ కూడా చూసాను నాకు బాగా సింక్ అయింది. ఆమె ఆఫీస్ నుంచి వచ్చి ఇట్లా వండుకుంటుంది హ్యాండ్ బ్యాగ్ వేసుకొని మళ్ళీ లేచి ఆఫీస్కి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఇంకా వేరే లైఫే లేదు అన్నట్టుంది అనమాట. నేను రాయేష్ ఇట్లా కూర్చొని మాట్లాడుకొని కూడా 3 months అయింది. అంటే మంచి ఒక క్వాలిటీ టైం స్పెండ్ చేసి అందుకే నేను వద్దన్నా కూడా తను బుక్ చేశాడు. థ్యాంక్ యూ. చాలా పెద్దగా ఉంది. 4 members 1 2 3 5 members ఈజీగా పడుకోవచ్చు నైట్ లో. ఈ టెంట్ అయితే చాలా పెద్దగా ఉంది. మేబీ ఇది పెద్దదేమో అది కొంచెం చిన్నగానే అనిపిస్తుంది కూడా మళ్ళీ అటున్నవి. మేము అప్పుడు వెళ్ళినవి మాత్రం ఇద్దరికి ఇరికిరుగ్గా ఉన్నాయి. మన రాయేష్ కొద్దిగా పొడవైన మనిషి కాబట్టి తనకైతే కాళ్ళే సరిపోలే అప్పుడు. కానీ బాగా అనిపిస్తుంది ఇందులో. అంటే ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మనం ఎప్పుడు ఇంట్లో రూమ్స్ లో హోటల్స్ లో క్యాజువల్ గా ఉంటది కదా, ఇట్లా ఇందులో పడుకోవడం. ఇది క్లోజ్ చేసి గాలి కొంచెం చల్లగా ఉంటది ఇందులో. అండ్ నైట్ బయట సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి, గాలి సౌండ్ అండ్ చెట్లు పిచ్చుకలు అరుస్తున్నా అవన్నీ వినిపిస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం డిఫరెంట్ గా ఉంటది ఎక్స్పీరియన్స్. అసలు ఇప్పటి వరకు ఎవరు ట్రై చేయకపోతే ట్రై చేయండి. నేను ఆల్రెడీ ట్రై చేశాను, నాకు బాగా నచ్చింది. యాక్చువల్గా మేము తీసుకున్న దాంట్లో మాకు కొన్ని యాక్టివిటీస్ పెయిడ్ ఉన్నాయి, కొన్ని యాక్టివిటీస్ కాంప్లిమెంటరీ ఉన్నాయి. రాయేష్ ఏమో పెయిడ్ అయినా కూడా జిప్ లైనర్ చేద్దాం అంటున్నాడు. కానీ కేరళ వెళ్ళినప్పుడు, నార్త్ వెళ్ళినప్పుడు ఇంకా అంతేనా ఈ 2 places లో ఆల్రెడీ జిప్ లైనర్ చిన్నవి పెద్దవి అన్ని చేసేసాము. మళ్ళీ జిప్ లైనర్ 300 అంట జిప్ లైనర్ కి. నాకు ఎందుకో వేస్ట్ అనిపిస్తుంది. అంటే ఫస్ట్ టైం కేరళలో చేసినప్పుడు మస్తు భయం వేసింది. ఆ ఎక్స్పీరియన్స్ మంచిగా అనిపించింది అనమాట. నార్త్ లో చేసినప్పుడు అది ఇంకా పెద్దది. నార్త్ లో వెళ్ళినప్పుడు చేసినప్పుడు మనాలిలో అయినా కూడా అంటే ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసేసాం కదా, ఎంత పెద్దదైనా ఎంత లాంగ్ డిస్టెన్స్ ఉన్నా కూడా నాకు అంత కిక్ అనిపించలే. ఇంక ఇప్పుడు ఇక్కడ ఎలా అయినా కొద్దిగా చిన్నదే ఉంటది, దానికోసం 300 పెట్టి ఎందుకులే అని చెప్పి నేను వద్దనుకుంటున్నా. బట్ స్టిల్ తను చేస్తానంటే చేయనిస్తా. బట్ నాకేంటంటే కాంప్లిమెంటరీలో టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ ఇట్లాంటివన్నీ ఉన్నాయంట. ఇవేమన్నా ట్రై చేయాలి అని అనిపిస్తుంది. హోప్ఫుల్లీ ఎవరు లేకపోతే మనకు కొంచెం ప్రశాంతంగా ఉంటే, మళ్ళీ ఎవరన్నా ఉంటే నాకు మా ఆయనకి ఇద్దరికి సిగ్గు ఆడడానికి. సో ఎవరు లేకుండా ప్రశాంతంగా ఉంటే గేమ్స్ ఆడుకుందాం ఈవినింగ్ వరకు. ఈవినింగ్ పూల్ టైం ఎంజాయ్ చేద్దాం. లెట్స్ ప్లే గేమ్స్. సో అవన్నీ యాక్టివిటీస్ అనమాట. చూద్దాం మనకు కాంప్లిమెంటరీ అయితే కాంప్లిమెంటరీ ఉన్నాయి చేద్దాం అనుకుంటున్నా. రాయేష్ అయితే అన్నీ చేస్తాడంట. ఇక్కడ నుంచి ఇక్కడికి అంతేనా? ఏమొద్దులే. అండ్ కింద జిప్ లైనర్ ఎప్పుడైనా కూడా మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలి అని అనుకుంటే చెప్తున్నా, డిస్టెన్స్ చిన్నగా ఉన్నా పర్లే, అంటే ఇక్కడ నుంచి అక్కడ వరకు అయినా పర్లే, కానీ కింద హైట్ ఎక్కువ ఉండాలి. మనకి ఏమనిపించాలంటే ఇలా వెళ్ళేటప్పుడు వామ్మో ఇంత లోత పడిపోతే చచ్చిపోతామేమో అని అనిపించింది అనుకో, అప్పుడు దాన్ని ఎంజాయ్ చేస్తాం. నాకు కేరళలో అట్లా అనిపించింది. మొత్తం అడవి, అసలు కింద ఏం కనిపించదు, మొత్తం ఇట్లా లోతు ఉంటుంది, ఏం కనిపించదు అనమాట. అప్పుడు అంత భయం వేసింది. కానీ మనాలిలో ఉన్నప్పుడైతే అది చాలా హైట్, కాకపోతే కింద వాటర్ అంతా కనిపిస్తూనే ఉంది. ఫ్లోర్ కూడా అంటే మనకు పడినా ఏం కాదు అన్నంత ఫీల్ వచ్చింది అనమాట. అది పెద్ద డిస్టెన్స్ అయినప్పటికీ హైట్ తక్కువ ఉంది. ఇంకొక వేలో హైట్ ఎక్కువ ఉంటుంది. అందుకే నచ్చలే. ఎలిఫెంట్స్ రియల్వి కాదు కానీ చూడటానికి రియల్గానే ఉన్నాయి. ఐస్బర్గ్, కిడ్స్ ప్లే ఏరియా, అడ్వెంచర్ స్పోర్ట్స్, మనకు అన్ని చోట్ల ఇట్లా ఉంటాయి. బోట్స్, ఇది ఎక్కొచ్చా రాజు? ఇప్పుడు ఈ ఎక్కుడు వేరు, అవతల అది వేరా? ఇదంటే అదే ఇప్పుడు తాళ్ళతో ముడేసిందే కదా. ఇప్పుడు ఇది వేరే యాక్టివిటీ, టైర్స్ వేరే యాక్టివిటీయా? ఎక్కలేమైంది టైర్స్? టైర్స్ పై వరకు పోయినాక కానీ ఇది క్లోజ్డ్ ఉంది రాజు.
సరే ముందైతే ఎలిఫెంట్ దగ్గర ఒక ఫోటో దిగుదామా? ఇంతవరకు వచ్చినాం, ఫోటోస్ దిగుదాందా. ముందు నా డ్రెస్ ఎట్లుంది చెప్పండి. మొన్న మీరు జూడియో హాల్ చూసారా? దివాళీకి జూడియోలో షాపింగ్ చేశాను పెట్టా, అందులో తీసుకున్నాను అనమాట. బట్ ఐ వాంట్ వైట్ షూస్. దీని మీద వైట్ షూ అయితే బాగుంటుందని అనిపించింది, కొనుక్కోలేకపోయా. మా ఆయన కొనియలే వైట్ షూ. చెప్పండి అందరు కమెంట్స్లో వైట్ షూ కొనియొచ్చు కదా అని చెప్పి. దీని కాళ్ళు అర్రే ఇట్లా చూడటానికి కూడా నిజంగానే అనిపిస్తుంది. దగ్గరకు వచ్చినాక కొంచెం భయంగా. కొట్టు, క్యాప్చర్ చేయి. ఇదేదో రూమ్ అండర్ కన్స్ట్రక్షనో లేకపోతే పెయింట్ వేస్తున్నట్టున్నారు. చూద్దాం మరి వెళ్ళనిస్తారో లేదో. బాగుంది. ఎన్ని ఎకరాలు ఉండొచ్చు? ఒక 20 ఉంటుందా? నార్మల్గా రిసార్ట్స్ గురించి మనం చూస్తాం కదా ఇన్స్టాగ్రామ్లో, చూసినప్పుడు ఏం చెప్తారంటే 400 acres 300 acres అన్ని ఎకర్స్లో ఉంది అని చెప్తారు. కాకపోతే మేబీ ఉండొచ్చు, కానీ మనకు అర్థం అవ్వదు ఇట్లా ఊరికే చూస్తూ ఉంటుంటే. పైనుంచి చూస్తేనో ఏరియా వైజ్ కొలిస్తేనో తెలుస్తుంది. ఇది మంచిగా ఉంది రాజు. ఫామ్ అంటే సెంట్రల్ ఏసీ ఇల్లులా ఉంది చూడు. ఇది హాలు, ఇవన్నీ బెడ్రూమ్స్ అలా ఉంది. బా, ఈ బెడ్రూమ్కి వెనక అది బాల్కనీ లెక్క చేస్తారేమో. మస్తుంది చూడు. పూల్ కాదు, జస్ట్ ఊరికే ఒక గార్డెన్ ఏరియా లాగా. బాగుండింది కదా. మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా హోటల్స్కి వెళ్ళినప్పుడు ఇలాంటి రూమ్ కావాలి, ఇలాంటి బెడ్ కావాలి? నేను కొంచెం ఆగినాక తెలీదు ఈ వీడియోలో వస్తుందో నెక్స్ట్ వీడియోలో వస్తుందో రూమ్ టూర్ చేస్తా. బాగుంది రూము, చిన్నగా ఉంది కానీ క్యూట్గా ఉంది. రాయేష్ ఆ బెడ్ చూసి మాకు ఓన్లీ మ్యాట్రెస్ ఉంది, బెడ్ లేదు, మనకి ఇలాంటి బెడ్డే కావాలి అంటున్నాడు అనమాట. సో మేము ఇట్లా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు అక్కడిక్కడికి వెళ్ళినప్పుడు మా ఇంటికి ఎలాంటి మ్యాట్రెసెస్ కావాలి, ఎలాంటి బెడ్ కావాలి, ఇవే అనమాట మేము చూసుకునేది. కోట్లో గ్రాస్ చూడు భలేగా ఉంది, కలర్ కలర్. అవునా? ఇది కాదు, నాకు తెలిసి దీనికే కష్టం అనుకో. మనం అప్పుడు అనంతగిరి హిల్స్కి వెళ్ళినాం చూసినావా, అక్కడ అసలు పెద్ద మెయింటెనెన్సే లేదు. నీకు అనిపించిందా? జస్ట్ ఇట్లా అక్కడ ఏముండదు. మేము అప్పుడు వెళ్ళినప్పుడు అంటే అప్పుడే చిన్నపిల్లలం, బుడి అడుగులు వేస్తున్నాం అనమాట. అంటే లైఫ్లో ఇలాంటి ఎక్స్ప్లోర్ చేయడంలో, ట్రిప్స్కి వెళ్ళడంలో అలా. అప్పుడు అందుకనే చిన్నది చూస్ చేసుకున్నాం. అది చాలా తక్కువ కాస్ట్. ఎంత రాజు పర్ హెడ్? 2000 1500 అలా ఉండింది అంతే. దీని డీటెయిల్స్ అన్నీ నేను రూమ్ టూర్లో చెప్తా. అసలు మేము ఎంత పెట్టి రూమ్ తీసుకున్నాము, మాకు ఎంత కాస్ట్ పడింది అని చెప్పేసి. కోట్ అయితే మస్తుంది. ఇది ప్లాస్టిక్ గ్రాసే. అటు చూపించు. అండ్ బార్డర్స్ కూడా ప్లాస్టిక్ గ్రాస్తోనే ఉన్నాయి చూడు. పోనీయరేమో లోపలికి. ఓపెనే ఉందా? ఇప్పుడు ఇదేంటిది? ఇది ఫుట్బాల్. ఓకే, దీని ఏమంటారు, గోల్ కోర్ట్స్ ఉన్నాయి అంతేగా. అంటే గ్యాంగ్ వచ్చినప్పుడు ఇప్పుడు ఫుట్బాల్ కోర్ట్ ఉందంటే అంతమంది కాకపోయినా అట్లీస్ట్ 4-5 అన్నా రావాలిగా. ఇటు ముగ్గురు అటు ముగ్గురు అన్నా ఉండాలిగా మినిమం. అది వాలీబాలా? నెట్ ఉన్నది. త్రో బాల్ అంటే కూడా వాలీబాలేనా రాజు? ఇట్లా కొడతారు ఇట్లా కొడతారు చేత్తో. ఇది వాలీబాలా? మరి త్రో బాల్ అంటే? అదే బాస్కెట్ బాల్. అది తెలుసులే నాకు. మీకు ఇట్లా గేమ్స్, బాల్ గేమ్స్ కన్ఫ్యూజ్డ్ ఉంటాయా? నాకు ఉంటాయి. అనకండి తెలియదా అని చెప్పి. కొందరికి కొన్ని తెలీదు. ఇది క్రికెట్ కోర్ట్. ఈజీగా నేనే 10 runs చేస్తా. అది ఈ వికెట్ నుంచి ఆ వికెట్కి. ఎంత ఉంది రాజు? నేను ఈ మధ్య అంటే ఒక వెబ్ సిరీస్ చూస్తున్నా, అది ఎప్పటిదో పాతది.
రాయేష్ అయితే మా పెళ్ళికి ముందే చూసేసిండంట. బట్ నేను ఇప్పుడు రీసెంట్గా ఆల్రెడీ 2 సీజన్స్ కంప్లీట్ చేశాను, 3rd సీజన్ చూస్తున్నా. ఇన్సైడ్ ఎడ్జ్ అని ఇన్ని రోజులు ఎందుకు చూడలేదంటే క్రికెట్ గురించి అని చెప్పి నాకు ఎట్లాగో నచ్చదని చెప్పి చూడలేదు. బట్ అనుకోకుండా ఒక ఎపిసోడ్ ఎందుకో చూడాల్సి వచ్చింది రాయేష్ చూస్తుంటే, అది ఇంట్రెస్టింగ్గా అనిపించి మిగతావన్నీ చూసేసా. 3rd సీజన్లో మధ్యలో ఉన్నాము, చూద్దాం ఎట్లుంటుందో. అప్పటి నుంచి క్రికెట్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. అనిపిస్తుంది నిజంగా అంత మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతుందా అని చెప్పేసి మనకు తెలియకుండా. నాకు మూవీస్ చూసినప్పుడు పాలిటిక్స్లో ఇంత ఘోరంగా ఉంటుందా అనిపిస్తుంది. అట్లనే ఆ వెబ్ సిరీస్ చూసాక ఇన్ని రోజులు క్రికెట్ గురించి ఏం తెలియదు కానీ ఓ మై గాడ్, క్రికెట్ ఆడిన దానికన్నా కూడా క్రికెట్ ఫిక్స్ చేసిన దానికి ఎక్కువ పైసలు వస్తున్నాయి వాళ్ళకి. దేనికి ఎంట్రన్స్ లేదు, అన్నీ క్లోజ్ చేస్తున్నాయి. బీచ్ వాలీబాల్ అంటే ఏం లేదు, కింద ఇసుకలో ఆడితే బీచ్ వాలీబాల్. కింద ఇసుకేస్తే అందుకే ఇసుకేశారు, ఆడొక నెట్ కట్టారు. అంటే కొంచెం ఇసుకలో కష్టమవుతుంది పరిగెత్తడానికి, తొయ్యడానికి, అందుకని బీచ్ వాలీబాల్. ఇందాక మనం ఆల్రెడీ నార్మల్ది చూసేసినాం కదా వాలీబాల్, చూడలేదా? ఇది టెన్నిస్ కోర్ట్లో ఇక్కడికి వెళ్ళొచ్చు. ఏమన్నా అంటారా? ఏమనడానికి ఏముంది లేదా బా. కానీ బాల్ లేకుండా మనం వచ్చేం చేస్తాం. బాగుందబ్బా లైట్స్, నైట్లో ఈ లైట్స్ ఇదంతా వేస్తే హడావుడి ఘోరంగా ఉంటుందేమో. మనం ఎక్కడికి రాజు, ఏదో రిసార్ట్స్కి లాస్ట్ టైం వెళ్ళిన అనంతగిరి రిసార్ట్స్లోనే కదా, ఒక రూమ్లో అన్ని చిన్న చిన్న గేమ్స్, అన్ని ఇండోర్ గేమ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా అట్లా ఉంటే బాగుండు. పోయికోసేపు ఆడుకుందాం ఇక, అంత అది తప్ప ఇంకేం లేదుగా మనం చేయడానికి. ఆ టైర్స్ దెక్కుతావా? టెన్నిస్ కోర్ట్కి వచ్చా. నాకు అన్ని గేమ్స్లో షటిల్. నేను అన్ని గేమ్స్లో స్కూల్లో ఎక్కువ స్కిప్పింగ్ ఆడేదాన్ని. మా దగ్గర అయ్యే పెట్టేవాళ్ళు మా స్కూల్లో. లెమన్ అండ్ స్పూన్, ఇట్లా నీడిలో ఇట్లా దారం ఎక్కించుకుంటూ పోవాలి, ఇంకా స్కిప్పింగ్, ఇట్లాంటి చిన్న చిన్నవి పెట్టేవాళ్ళు. అందులో స్కిప్పింగ్లో నాకు ఎప్పుడు ప్రైజ్ వచ్చేది. ఎప్పుడు అంటే 6th to 10th ఒక స్కూలు, అందులో 3 సంవత్సరాలు. 9th 10th వాళ్ళకి మళ్ళీ ఉండవు గేమ్స్. అప్పుడు అంటే 9th నుంచే మనం బాగా పొడి చేసి చదివేసేయాలన్నమాట, అందుకని గేమ్స్ ఉండవు. ఉన్న 3 yearsలో నాకు 2 years స్కిప్పింగ్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. తర్వాత ఈ షటిల్ హైదరాబాద్ హాస్టల్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్, రూమ్మేట్స్, మేమందరం రోజు ఈవినింగ్ వెళ్ళి ఆడేవాళ్ళం. కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఈ 2 మాత్రమే కొంచెం కాన్ఫిడెంట్గా ఆడలేస్తా. అండ్ ఇండోర్ గేమ్స్ అయితే ఆడతా, చెస్, క్యారమ్స్. రైల్వే ట్రాక్, ట్రైన్ పోతుంది. అండ్ వీళ్ళు ఇంకా కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు చూడు, అదంతా అంటే ఇట్లా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తారేమో. మనకి కూడా ఇట్లా ఒక మంచి ల్యాండ్ ఉంటే, ఇంత పెద్ద అంటే ఇట్లా రిసార్ట్స్ కాకపోయినా 1 ఎకరం ఉంటే ఫామ్ హౌస్ కట్టొచ్చా? 1 ఎకరం ఉంటే మంచిగా ఒక ఫామ్ హౌస్ కట్టి ఉంటే ఇట్లా బిజినెస్ చేసుకోకపోయినా మనం ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినా రావచ్చు మంచిగా. ఇన్ని యాక్టివిటీస్ అన్నారు. ఉన్న యాక్టివిటీస్ అయితే పేరుకి, దీనికి కూడా ఏదో పేరు ఉంటుందిలే, నాకు తెలియదులే. కానీ ఇవి ఉన్నది, జిప్ లైనర్ ఉంది, అక్కడ టైర్స్ అది ఉంది, మంచిగా ఉన్నాయి కొన్ని. కానీ ఎవరు లేరు హెల్పర్స్, మన అన్నీ కొంచెం క్లోజ్డ్ ఉన్నాయి అన్నమాట. ఇట్లా ఎవరైనా ఉంటే అట్లీస్ట్ కాస్ట్ ఉన్నా లేకపోయినా మనకి కాంప్లిమెంటరీ అయినా ఏదో ఒకటి ట్రై చేస్తాం కదా. ఎవరు లేకపోతే అర్థం కావట్లే ఏం చేయాలో. ఇది ఎట్లయింది, నేనేం చేద్దాం అనుకున్నాను అంటే, యాక్చువల్గా ఈ వీడియో పర్పస్ ఏంటంటే, రిసార్ట్ టూర్ చేసే ఉద్దేశం నాకు లేదు. నేను రిసార్ట్లో ఎట్లా ఎంజాయ్ చేస్తున్నానో చూపిద్దాం అనుకున్నా. కానీ ఇది రిసార్ట్ టూర్ అవుతుంది, ఎందుకంటే ఎవరు ఏం లేకపోవడం వల్ల నేనేం యాక్టివిటీస్ చేయలేకపోతున్నా. ఫోన్లో రీల్స్ చూస్తున్నా. అంటే ఇట్లా బయటకు వచ్చినప్పుడు ఏం రీల్స్ తీసుకోవాలి తర్వాత పోస్ట్ చేయడానికి అని నాకు అన్నీ ఇప్పుడు అనిపించవు. రేపు ఇంటికి వెళ్ళినాక ఖాళీకి కూర్చున్నప్పుడు అర్రే ఇది చేస్తే బాగుండు అని అనిపిస్తుంది. కానీ కొంతమంది భలే బయటకు వెళ్ళినప్పుడు తీసుకుంటారు. ఆ రీల్స్ని ఎలా సెర్చ్ చేయాలి ఎటన్నా వెళ్తే, అంటే పర్టికులర్ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఈ రీల్సే చేయాలి అని ఎలా సేవ్ చేసి పెట్టుకోవాలో కమెంట్ చేయండి నాకు. ఈసారి ఎప్పుడన్నా బయటకు వెళ్తే ట్రై చేస్తా. ఇప్పటివరకు ఎన్ని అవుటింగ్స్కి వెళ్ళినా నేనైతే రీల్సే తీసుకోవట్లేదు, రాయిస్ కూడా తీయట్లేదు. సో ఇది ఉయ్యాల బాగుంది, ఇది కొంత కంఫర్టబుల్గా లేదు కానీ మంచిగా అనిపిస్తుంది.
ఇదంతా కిడ్స్ ప్లే ఏరియా. అది చూపించు చిన్నపిల్లలకి. ఇదైతే మా ఇంటి దగ్గర దుర్గంచేరు పార్క్లో కూడా ఉంది ఇది కదా రాజు? ఇప్పుడు నువ్వు తీసేది అది జారుబండ లాంటిది. అక్కడ కూడా ఉంటుంది, మంచిగా ఉంది. నేను కొద్దిసేపు ఇక్కడ చూస్తాను, వెళ్ళి అది షటిల్ బ్యాట్ అడుగొస్తావా? ఫైనల్లీ మా ఆయన షటిల్ బ్యాట్ సాధించాడు. కాకుందా అందులో 2 బ్యాట్లు ఇచ్చి పంపించాడు. కాకుందా చూడట. సో మాకు ఫైనల్లీ షటిల్ బ్యాట్స్ వచ్చినాయి. షటిల్ ఆడటానికి వెళ్తున్నాం. స్టాండ్ తెచ్చుకోలే, కెమెరా స్టాండ్. చూద్దాం, కుదిరితే ఎక్కడన్నా పెడతాం, లేకపోతే మేమైతే షటిల్ ఆడతాం. చాలాసేపు ఆడాలి ఇవాళ. ఆడి అప్పుడు అట్లీస్ట్ 1 గేమ్ అన్నా ఆడితే కొంచెం బాగా అనిపిస్తుంది కదా, రిలాక్సింగ్గా. ఇందాక చెప్పినట్టు మేమిద్దరం కలిసి కూర్చొని మాట్లాడుకొని చాలా రోజులు అవుతుంది. అట్లీస్ట్ ఇప్పుడన్నా టైం స్పెండ్ చేద్దాం. షటిల్ ఆడడం అయితే కంప్లీట్ అయింది. తొండి చేసి రాజేష్ గెలిచాడు, నన్ను ఓడగొట్టిండు. కానీ అంత తొండి ఆడాడు. నాకు తెలియని రూల్స్ అన్నీ చెప్పి ఓడిపోయేలా చేస్తాడు. నాకు 17 పాయింట్స్, నీకు అమ్మ డబల్కి డబల్ వేసుకుండు. కానీ అంత తొండి చేసి గెలిచిండు కదా. ఓకే చెప్పు అవతల నుంచి. ఓకే, వేరే ఏమన్నా గేమ్స్ ఉంటే చూద్దాం, లేకపోతే పూల్కి వెళ్దామా? చీకటి అవుతుంది కదా, పూల్లో కొంచెం టైం స్పెండ్ చేసి. అమ్మ ఫైనల్గా ఫుల్గా గేమ్ ఆడేసుకున్నాం అనమాట. ఈరోజుకి చాలా అనిపించింది. మీకు ఎప్పుడన్నా బాగా గేమ్ ఆడినప్పుడు ఏజ్ అయిపోయిందని అనిపించిందా? నాకు అనిపిస్తుంది అనమాట అప్పుడప్పుడు. అయితే మేమైతే ఇప్పుడు రిసెప్షన్ దగ్గరికి వెళ్తున్నాం కేక్ ఆర్డర్ ఇవ్వడానికి. రాజేష్ అన్నీ ప్లాన్ చేస్తాడు, కానీ సర్ప్రైజ్ ప్లాన్ చేయడం అనమాట. అన్నీ నాకు తెలుస్తూనే ఉంటాయి. సో దట్స్ ఇట్. మేమైతే కేక్ వీళ్ళకి ఆర్డర్ ఇస్తే తీసుకొస్తారంట నైట్. అట్లనే ఇంకా కొంచెం క్యాండిల్స్ అట్లాంటివి ఏమైనా ఆర్డర్ ఇద్దాం అనుకొని వెళ్తున్నాం. రండి వెళ్దాం. ఎవరు ఉన్నారు కదా వెనక. రాజు ఎట్లుంది రిసార్ట్? సూపర్. దగ్గరికి రా. నువ్వు అంత ఎత్తులో ఉన్నావు, నాకు ఇట్లా పైన వంగకులే. మంచిగా ఉండు. ఎట్లుంది రిసార్ట్? సూపర్. వర్తిటా? ఘోరంగా వర్తిటా? నీకు నచ్చలేదా? అంటే నాకు నచ్చింది. అంటే ఇంత కాస్ట్ ఉంటాయా అనిపిస్తుంది, బట్ వర్తిట్లే, బాగుంది. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ఎంట్రన్స్. మీకు ఇవి 2 వ్లాగ్స్ లాగా వస్తాయి మోస్ట్లీ. వ్లాగ్ ఏది ఎక్కడ ఎండ్ అవుతుందో తెలీదు, బట్ నేను ఈ వ్లాగ్ అంతా రాగా పెడుతున్నా. అంటే వాయిస్ ఓవర్ అట్లా ఏమీ ఇవ్వకుండా, ఎట్లా జరిగితే అట్లనే. అందుకే ఈ వ్లాగ్లో మా ఆయన ఎక్కువ మాట్లాడు. ఆయన కెమెరా ఆన్ చేస్తే మాట్లాడరాదు. మాట్లాడు. అది చెప్పు. అట్లా కాదు. రాజు ఇట్రా నీకు వెల్కమ్ టు మై ఛానల్ అని చెప్పు. ఎస్, నాకు తెలిసి ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైపోయి ఉంటుంది. మేము ఇంకా ఇక్కడ ఈ నైట్ స్టే చేస్తాం. రేపు మార్నింగ్ కూడా ట్రెక్కింగ్ ఉంది. రేపు మార్నింగ్ కూడా కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. సో ఇప్పుడైతే ఇంకా పూల్కి వెళ్తాము. పూల్కి అయితే ఫోన్స్ అవన్నీ ఏం తీసుకెళ్ళట్లే, ఫోన్ తడిచిపోతుంది అదంతా ఎందుకులే అని చెప్పేసి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక ఈ టూర్ ఇదంతా బాగా నచ్చితే, లైక్ ఈ రిసార్ట్ నేను బాగా చూపించాను అని అనుకుంటే వీడియోని లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరైనా ఇలాంటి రిసార్ట్స్కి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఇంకా మేము నైట్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఉన్నాయి. కేక్ కటింగ్, డిన్నర్ ఏం పెడతారు ఏంటి అని చెప్పేసి. అండ్ రేపు పొద్దున్న ట్రక్కింగ్, రేపు ఏం చేస్తాము, యాక్చువల్ యానివర్సరీ రేపు. సో రేపు ఏం చేస్తాము, అండ్ రేపు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. ఎలా స్పెండ్ చేస్తాం ఏంటి అని చెప్పేసి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. Until then, sign off for this video. Thank you for watching. Don't forget to like, share and subscribe to my channel, Monica Rajesh Vlogs. Thank you. Bye bye.